అమరులకు విప్లవ జోహార్లు. సభకు లాల్ సలాం. కామ్రేడ్స్, నిజానికి నేను వక్తను గాను. నాకు పెద్దగా అనర్గళంగా పొద్దంతు మాట్లాడిన మన మిత్రుల్లాగా ఉపన్యాసాలు ఇవ్వడం నాకు అనుభవం లేదు. అట్లా మాట్లాడడం అయినా మాట్లాడాలి. పొద్దంతో మాట్లాడిన విషయంలో మరికొన్ని మాటలు కొత్తగా మాట్లాడతా. విషయం అయితే అదే. అనర్గళంగా మాట్లాడకపోయినా అయినా మాట్లాడాలి. ఎందుకు అంటే, నేరమే అధికారమై ప్రజల్ని నేరస్తులు చేస్తూ ఉంటే, నేరమే అధికారమై ప్రజల్ని నేరస్తులుగా చిత్రిస్తూ శిక్షిస్తూ ఉంటే, కళ్ళుండి చెవులుండి నోరుండి ఊరకే ఉండడం నేరమవుతుందని ఒక విప్లవ కవి చెప్పినప్పుడు మరి ఏం మాట్లాడకుండా ఉండడం కూడా నేరమే కదా. కాలే కడుపులు మండే గుండెలు విప్లవాన్ని కాంక్షిస్తాయి అని చెప్పుకున్నాం. నాకు కూడా గుండె మండుతా ఉంది. మండే గుండెలతోటి కొన్ని మాటలైనా చెప్పాలనుకుంటున్నా. జల్ రహీ హై జిందగీ దౌడుతా మషాల్ హై. జిందగీ కాలిపోతుంది, జీవితం మండిపోతుంది. ఏ రకంగా? కాగడా పట్టుకొని పరిగెత్తుతున్న మనిషి చేతిలోని కాగడాలాగా జిందగీ మండిపోతుంది. జిందగీ జల్ రహీ హై జిందగీ దౌడుతా మషాల్ హై. జల్ రహా ఆస్మాన్ సదా లాల్ లాల్ హై. జల్ రహీ హై జిందగీ దౌడుతా మషాల్ హై. एक दीप बुझ गया, एक दीप बुझ गया, दूसरा जला हुआ, दूसरों से तीसरा, दूसरों से तीसरा और भी जला रहा. मंजिलों के पास में, मंजिलों के पास में हर कदम बढ़ा रहा. जल रही है जिंदगी दौड़ता मशाल है. అమరవీరులకు జోహార్. కామ్రేడ్స్, మార్క్స్ మాట మరిచినారు, లెనిన్ బాట విడిచినారు. స్టాలిన్ అంటే గుండెదడ, మావో పేరు మరిహడల్. మార్క్స్ మాట మరిచినారు, లెనిన్ బాట విడిచినారు. స్టాలిన్ అంటే గుండెదడ, మావో పేరు మరిహడల్. పార్లమెంటు ద్వారానే సోషలిజం తెస్తామని, బొందితోనే కైలాసం సరాసరి పోతామని సాగుతున్న పోరాటాలు ససేమి రాకూడదని వర్గశత్రు గొంతుతోటి వంత కలిపి పాడుతున్నారు. అగో అలాంటి వ్యక్తుల గురించి ఒక రెండు మాటలు మాట్లాడుకునే విషయంలోకి పోదాం. నేను ట్రైన్లో వస్తున్నప్పుడు ఒక మిత్రుడు అంటుండు, ఏమన్నా ఆ విధవ ఈ రకంగా మాట్లాడుతుండేందని. విధవను హిందీలో ఏమంటారు? బేవకూఫ్ అంటారు. మనం బేవకూఫే అందాం. ఏమన్నాడట బేవకూఫ్? ఆయన టీవీలో విన్నాడట, ఈ విరసం వాళ్ళకేడ పని లేదు, ఈ పౌర హక్కులకేం హక్కులు ఉన్నాయి లోపటున్న వాళ్ళని విమర్శించేందుకు.
శ్రీశ్రీలాగనో చిరమండరాజులాగనో 4 కవితలు రాసుకొని పాడుకునేటోళ్ళు లోపటున్నోళ్ళ గురించి విప్లవోద్యమం గురించి వీళ్ళకి మాట్లాడే హక్కు వీళ్ళకేమున్నది అని ఆ విధవ అన్నాడు. ఆ విషయాన్ని ఆయన నాతో చెప్తా ఉండు. అతనికి ఆ విధకి విప్లవోద్యమంలో ఉండి పోరాటం చేయడం శాతగాక బయటికి వచ్చినప్పుడు శాతగానట్టే ఉండాలి, లేదా తనకు ప్రజల కోసం పోరాటం చేయాలి చట్టబద్ధంగా ప్రజాస్వామిక పద్ధతులలో ఆయన చెప్పుతున్నట్టుగా పార్లమెంటు 14 పోరాటం చేసి ఏదో సాధించాలని అవకాశం ఉన్నది. సాయుధ పోరాటం పనికిరాదు అనుకున్నప్పుడు చట్టబద్ధంగా లీగల్గా ఒక పార్టీని స్థాపించో ఒక ప్రజా సంఘాన్ని స్థాపించో లేదా బహిరంగంగా పనిచేసే పార్టీలలో చేరో ఉద్యమాలలో పాల్గొనాలి. కానీ ఏదీ చేయకుండా ఆడ పోరాడుతున్న వాళ్ళని విమర్శిస్తారు, వాళ్లకు అండగా మాట్లాడేటోళ్ళని విమర్శిస్తారు. ఏమని వీళ్ళకి ఏమక్కున్నది మాట్లాడటానికని. కానీ మనం ఆలోచించాలి. విప్లవోద్యమం, నూతన ప్రజాస్వామిక విప్లవోద్యమం ఎవరికి సంబంధించింది? దానికి మావోయిస్టు పార్టీ నాయకత్వం వహిస్తున్నది అందరికీ తెలిసిందే. కానీ ఆ విప్లవోద్యమం ఎవరికి సంబంధించింది? మావోయిస్టులకే సంబంధించిందా? కాదు కదా, అది ప్రజలకు సంబంధించింది. ప్రజలు అంటే కార్మిక వర్గం, రైతాంగం, పెట్టి బూర్జువాలు, జాతీయ బూర్జువాలు, ఈ 4 వర్గాలకు సంబంధించిన ఐక్య సంఘటనలతోటి సామ్రాజ్యవాదులకు వ్యతిరేకంగా, భూస్వాములకు వ్యతిరేకంగా, దళారీ పెట్టుబడిదారులకు వ్యతిరేకంగా పోరాటం సాగించి ఆ 3 శక్తులను కూల్చేసి భారతదేశంలో నూతన ప్రజాస్వామిక విప్లవాన్ని విజయవంతం చేసి నూతన ప్రజాస్వామిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనుకున్నది పార్టీ. అంటే మావోయిస్టు పార్టీకి సంబంధించిందే కాదు విప్లవోద్యమం, అది నాయకత్వం వహిస్తుంది. ఈ 4 వర్గాలకు సంబంధించిన విప్లవోద్యమం గురించి ప్రజలకు తెలిసి ఉండాలా లేదా? కాబట్టి ప్రజలకు పార్టీ చాలాసార్లు మొదటి నుంచి 50 సంవత్సరాలుగా చెప్తూ వస్తున్నది. ఇది దీర్ఘకాలిక ప్రజాయుద్ధ పంథాలు పట సాయుధ పోరాట మార్గంలో విప్లవోద్యమాన్ని విజయవంతం చేసుకుంటాం అని. కాబట్టి ప్రజలందరికీ తెలిసి ఉండాలి. ఇంతకాలం పార్టీ చెప్పుతున్న పద్ధతులలో విప్లవోద్యమం నడుస్తున్నదా నడతలేదా, నేడు కష్టకాలంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుంది, అయ్యో నష్టపోతున్నది కదా అని ప్రజలు ఆలోచిస్తుంటుంటారు, బాధపడుతుంటుంటారు. దానికి జరిగిన నష్టం విద్రోహం గురించి మాట్లాడుతుంటారు. మాట్లాడాలి కదా కూడా. ఈ 4 వర్గాల ప్రజలలో హక్కుల సంఘాలు ఉంటారు, మేధావులు ఉంటారు, పెట్టి బూర్జువాలు ఉంటారు, రచయితలు ఉంటారు, కవులు కళాకారులు అందరూ ఉంటారు. కాబట్టి అందరూ మాట్లాడుతుంటారు. కానీ ఆ విధవ ఏమంటుండయ్యా, మీరందరూ కూడా విధవే అనాలి. వాళ్ళందరినీ హక్కు లేదు అంటుండు. కాబట్టి కంప్లీట్ ఇక అసలు విషయంలోకి పోదాం. అతనితో పాటు మరొక విద్యావంతుడట ఏమంటుండు, అతనే కాదు చాలామంది అంటారు. ఆ విద్యావంతుడు ఏమంటున్నాడట అంటే, మావోయిస్టులు చేపట్టి ఎంతోమంది చచ్చిపోతుండ్రు, చరిత్ర వీళ్ళని క్షమించదు అని. మరికొంతమంది కూడా మాట్లాడుతుంటా అంటారు, మావోయిస్టులు పోలీసుల మధ్యన ప్రజలు నలిగిపోతుండ్రు, చనిపోతుండ్రు అని. కానీ అసలు విప్లవోద్యమం మావోయిస్టులదా ప్రజలందరిదా? దండకారణ్యంలో చనిపోతున్న ప్రజలు వాళ్ళు మావోయిస్టులు అంటారు అని వాళ్ళు ప్రజలు కాదా? మడావి హిడ్మా ఎవరు మావోయిస్టే అనే ప్రజల్లో భాగం కాదా? ఇక్కడి నుంచి పోతున్న వాళ్ళు కూడా ప్రజలలో భాగం కాదా? విప్లవ సైనికులుగా ప్రజా సైన్యంలో చేరి పోరాడుతున్న వాళ్ళందరూ ప్రజల్లో భాగం కాదా?
ప్రజలు పోరాడేది తమ కోసమే పోరాడుతూ అంటాడు. ఆ పోరాటాలలో కష్టాలు, నష్టాలు, నెత్తుటి త్యాగాలు, ఓటములు, విజయాలు అన్నీ అనుభవిస్తుంటుంటా అంటారు తమ ప్రజాయుద్ధంలో. పోలీసులు ఎవరి కోసం పోరాడుతుండ్రు? పోలీసులు ప్రజలలో భాగమే, వాళ్ళు పేద ప్రజల బిడ్డలే. కానీ వాళ్ళు 4 డబ్బల కోసం, కుటుంబాలను పోషించుకోవడం కోసం పోలీసులుగా మారి తుపాకీ పట్టుకొని యుద్ధాలలో పాల్గొంటున్నది పోలీసుల కోసం కాదు, ప్రజల కోసం కాదు, అది పాలక వర్గాల కోసం మాత్రమే. వాళ్ళు పోరాడుతున్నది, వాళ్ళు యుద్ధం చేస్తున్నది. కానీ ప్రజలు మాత్రం తమ కోసమే పోరాటం చేస్తున్నారు. పెట్టుబడిదారుల ప్రయోజనాలను పరిరక్షించేందుకు, భూస్వాముల ప్రయోజనాలను పరిరక్షించేందుకు, సామ్రాజ్యవాదుల ప్రయోజనాలను పరిరక్షించేందుకు ఈ పోలీసులు, ఈ సైన్యం ప్రజల మీద యుద్ధానికి సిద్ధపడి ప్రజలను చంపుతున్నది. ఆ క్రమంలో వాళ్ళు కూడా చనిపోతున్నారు. బార్డర్లో కూడా యుద్ధం చేసుకుంటూ కూడా పోలీసులు చనిపోతున్నారు. అంటే ఈ పాలకులు తమ ప్రయోజనాల కోసం అటు పోలీసులను చంపుతున్నారు, ఇటు ప్రజలను చంపుతున్నారు, వాళ్ళ ప్రయోజనాలను పరిరక్షించుకుంటున్నారు. మళ్ళీ వాళ్ళే మావోయిస్టుల మూలంగా మావోయిస్టుల మధ్యన ప్రజలు నష్టపోతున్నారు అని ప్రచారం చేస్తున్నారు. ఉక్రెయిన్ యుద్ధంలో కూడా అమెరికా, రష్యా ప్రకృతి వనరులను స్వాధీనం చేసుకోవటానికి, మార్కెట్ మీద ఆధిపత్యం సంపాదించుకోవటానికి ఎంత విధ్వంసం, రక్తపాతం చేస్తున్నదో మనమందరం రోజు చూస్తూనే ఉన్నాం. అందులో చనిపోతున్న సైన్యం కానీ, ప్రజలు కానీ దాని నుంచి పొందుతున్న లాభం ఏమీ లేదు. ఆఖరికైతే ట్రంప్, పుతిన్ కొంత భూభాగాలను, ప్రకృతి వనరులను పంచుకుంటుంటా అంటారు. అట్లాగే ఇప్పుడే కాదు, ఇతిహాసపు కథలలో కూడా జరిగిన యుద్ధాలలో ప్రజలు పొందిన లాభం ఏమీ లేదు, ప్రజలకు వచ్చిన వనగూరిన ప్రయోజనం ఏమీ లేదనేది ఆ ఇతిహాసపు కథలలో మనకు ఏర్పడుతుంటుంది, కనిపిస్తుంటా ఉంటుంది. ఏది అది? మహాభారత యుద్ధంలో పాండవులు, కౌరవులు కొట్లాడితే లక్షలాది సైన్యం చనిపోయిందట. కానీ ఆ సైన్యం అంతా మామూలు జనమే, వాళ్ళకు వనగూరింది ఏమీ లేదు. పాండవులకు, కౌరవులకు అధికారం, ఆస్తుల కోసమే వాళ్ళందరూ చనిపోతారు. ఆఖరికి రామాయణంలో కూడా సీతనెత్తకపోయిన రావణుడికి వ్యతిరేకంగా రాముడు పోరాటం చేస్తే సచ్చిన వేలాది మంది మామూలు ప్రజలే, రాముడు మాత్రం, సీత మాత్రం మచ్చకనే ఉంటారు. అంటే జనం తమ కోసమే పోరాడుతూ అంటారు, రాజుల కోసం పోరాడుతూ అంటారు. పోలీసులుగా మారి, సైన్యంగా మారి మావోయిస్టుల కోసం ప్రజలు పోరాటం చేయరు. రాజుల కోసం మాత్రమే చరిత్రల్లో అల్లా పోరాటం చేసిన సంగతి మనకు కనపడుతుంటా ఉంటుంది. ఇకపోతే ఈ ప్రకృతి వనరుల మీద ఆధారపడి మానవ సమాజంతో పాటుగా జంతువులు, పక్షులు, ప్రాణులన్నీ మనుగడ సాగిస్తాయని మనకు తెలిసిందే. అలాంటి ప్రకృతి వనరుల మీద కొద్దిమంది గతంలో రాజులు, భూస్వాములు, తదనంతర కాలంలో సామ్రాజ్యవాదులు ఆధిపత్యం వహిస్తూ ప్రజలను భూములు లేకుండా, భూముకు లేకుండా అనేక బతుకు బాధలకు గురి చేయడం మూలంగా ఒకప్పుడు బానిసలు పోరాటం చేసిండ్రు. రాజులకు వ్యతిరేకంగా, భూస్వాములకు వ్యతిరేకంగా. అందులో వేలు లక్షలాది జనం చనిపోతూ అందులో నుంచి రాజరికాలు పుట్టుకొచ్చినాయి. తదంతర కాలంలో రాజులకు వ్యతిరేకంగా బూర్జువా విప్లవాలు దాగి రాజరికాలు కూలిపోయి బూర్జువా ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. కానీ
రాజ్యాంగాలు పుట్టుకొచ్చినాయి, చట్టాలు పుట్టుకొచ్చినాయి. కానీ ప్రజా ఉద్యమాలు మాత్రం ఆగిపోలేదు. కొన్ని వెసులుబాట్లు మాత్రం ప్రజలు కలిగినాయి తప్పితే భూముల మీద, ఖనిజ సంపదల మీద ఈ పెట్టుబడిదారులకు ఇప్పటికీ హక్కు, అధికారం ఉండడం మూలంగా ప్రజలు ప్రపంచవ్యాప్తంగా సామ్రాజ్యవాదులకు, దళారి పెట్టుబడిదారులకు వాళ్ళ ప్రయోజనాలు కాపాడుతున్న ప్రభుత్వాలకు వ్యతిరేకంగా యుద్ధాలు సాగిస్తూనే వస్తున్నారు. అలాంటి యుద్ధాలలో ఎంతోమంది ప్రజలు చనిపోతున్నారు. విప్లవ ఉద్యమంలో రక్తపాతం జరిగి విప్లవకర నాయకత్వం కూడా చనిపోతున్నది. కానీ వర్గ పోరాటాలు మాత్రం ఆగడం లేదు. కామ్రేడ్స్, ఈ పరిస్థితులలో భారతదేశంలో నూతన ప్రజాస్వామిక విప్లవం దీర్ఘకాలిక పాటు ఎందుకు సాగుతుంది? దీర్ఘకాలిక ప్రజాయుద్ధ పందాన్ని గురించి ముందు మాటను చెప్పుకున్నాక అది సాయుధంగానే కొనసాగించవలసిన అవసరం ఏంటో చెప్పుకుందాం. భారతదేశంలో కార్మిక వర్గ కమ్యూనిస్టు పార్టీ అంటే కార్మిక వర్గ పార్టీ నాయకత్వం లోపల కార్మిక వర్గం, రైతాంగం, పెట్టి బూర్జువాలు, ధనిక బూర్జువాలు, జాతీయ బూర్జువాలు కలిసికట్టుగా ఉద్యమం సాగించాలి. ఎవరికి వ్యతిరేకంగా? సామ్రాజ్యవాదులు, దళారి పెట్టుబడిదారులు, భూస్వాములను వ్యతిరేకంగా అనుకున్నాము. మరి ఈ 4 వర్గాలలో ఎలా ఉంది? భారతదేశం ఒక రైతాంగ దేశం, అర్ధవలస అర్ధ భూస్వామ్య దేశం. విప్లవం చేయాల్సిన ఈ 4 వర్గాలు ఈ భారతదేశంలో అనేక జాతులుగా, అనేక మతాలుగా, అనేక కులాలుగా, అనేక ఉపకులాలుగా, అనేక సంస్కృతులతోటి, అనేక భాషలతోటి, అనేక వెనుకబాటుతనాలతోటి, అనేక అసమానతలతోటి కొనసాగుతున్న ఈ 4 వర్గాల ప్రజల్ని చైతన్యవంతం చేయడానికి, ఐక్యం చేయడానికి దీర్ఘకాలం పడుతుంది. అది చైనాలో మాదిరిగా దీర్ఘకాలం పడుతుంది అనుకున్నా చైనా కంటే మరింత దీర్ఘకాలికం పడుతుంది. ఎందుకంటే చైనాలో కంటే అదనంగా ఇక్కడ అనేక కులాలు, మతాలు, భాషలు, కులాల మధ్య ఇంకా ఉపకులాలు, కార్మిక వర్గం రష్యాలో లాంటి కాకుండా ఇంకా భారతదేశంలో కార్మిక వర్గంలో కూడా ప్యూర్ క్వాలిటీ కార్మిక వర్గ నేచర్ లేదు. కార్మిక వర్గంలో కూడా రైతు మనస్తత్వం ఉంటుంది. ఒకవైపు సమస్యలకు పరిష్కారం దేవుడు దయ్యం అనుకుంటూనే మరొక వైపు ట్రేడ్ యూనియన్లలో ఉంటూ ఉద్యమిస్తుంటారు. కాబట్టి ఇలాంటి భారతదేశంలో ఈ 4 వర్గాలను ఐకమత్యం చేయాలనుకుంటే దీర్ఘకాలం పడుతుంది. ఈ దీర్ఘకాలిక ప్రజాయుద్ధం కొనసాగుతున్న క్రమంలో పాలకులు దీన్ని అణచివేయడానికి సిద్ధపడతారు. భూస్వాములతో పాటు భూస్వాముల ప్రయోజనాలను పరిరక్షిస్తున్న ఈ పాలకులు కూడా పోలీసులను ప్రయోగించి విప్లవోద్యమాన్ని దెబ్బతీస్తుంటూ అంటారు. కాబట్టి మనం ఒకవైపు ప్రజా సంఘాలను పెట్టి ప్రజా ఉద్యమాలను సాగిస్తూనే మరొక వైపు మన రక్షణ కోసం ఆయుధాలు పట్టాల్సిన అవసరం ఉంటుందని అప్పుడు ఆర్గనైజర్లుగా ఉన్నప్పుడే చిన్న చిన్న తుపాకులతోటి ఆర్గనైజేషన్ ప్రారంభించడం జరిగింది. ప్రారంభంలో చిన్న చిన్న చాకులు కూడా పట్టుకున్నాం, బాంబులు కూడా పట్టుకున్నాం. క్రమంగా దాడులు పెరుగుతున్న క్రమంలో ఒక్కరికి బదులు ఇద్దరు, ఇద్దరికి బదులు ముగ్గురు, ముగ్గురికి బదులు 5, ఆ తర్వాత దళంగా మారి ప్రజా సంఘాలను గైడ్ చేస్తూ ప్రజా ఉద్యమాలను కొనసాగిస్తున్న క్రమంలో నిర్బంధం మరింత తీవ్రతరమై ఆత్మరక్షణ కోసం అంటే సొంత రక్షణ కోసం ఆయుధాలను కూడా మెరుగుపరుచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. దళాల సంఖ్యను కూడా పెంచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. అట్లా గెరిల్లా దళాలు, ప్లాటూన్లు, కంపెనీలు,
చివరికి దండకారణ్యంలో బెటాలియన్ల వరకు కూడా ఆర్గేషన్ మిలిటరీ సంఖ్య పెరిగిపోయింది. ఎంత మిలిటరీ సంఖ్య పెరిగిపోయినా ప్రజల యొక్క పాత్ర లేకుండా, ప్రజల యొక్క క్రియాశీల పాత్ర లేకపోతే మన యుద్ధం ముందుకు పోదు. ప్రజలలో మనం పనిచేయాలి, ప్రజా సంఘాలలో పనిచేయాలి. వీలైన మేరకు పార్టీ రహస్యంగా ఉంటూ ప్రజా సంఘాలను బహిరంగంగా నడిపించాలి. వీలైన కాడ మన సంఘాలను రిజిస్ట్రేషన్ చేయించుకొని కూడా అనేక సార్లు అరెస్టులకు గురి అయినా కూడా మనం బహిరంగంగా మన ఉద్యమాలను నడిపించాలి అంటూ పార్టీ నిర్ణయించుకున్నది. సింగరేణిలో చారిత్రాత్మకమైన వందలాది వేలాది సమ్మెలు జరిగినప్పుడు కూడా పార్టీ ఏం భావించుకున్నది, సాయుధ పోరాటాలు చేసిన అనుభవం, దళాలు నడిపిన అనుభవం ఉన్న తప్పితే ట్రేడ్ యూనియన్లు నడిపిన అనుభవం మనకు లేదు. అయినా కూడా ఆచరణ నుంచి మనం నేర్చుకుందాం. బహిరంగంగా ఆఫీసులు పెట్టేది కూడా యూనియన్లు నడుపుదాం. ఆ క్రమంలో కార్మిక వర్గాన్ని సంఘటితం చేద్దాం. అట్లా ఆచరణలకు పోయిన క్రమంలో పట్ట నిరాయుధంగా ఉన్న సీకాసా నాయకత్వం మీద తీవ్రమైన అణచివేత, జైలు బేలు కొనసాగుతూ తప్పని పరిస్థితులలో సీకాసా నాయకులందరూ ఆర్గనైజర్లుగా రహస్య ఉద్యమంలో పాల్గొంటూ రహస్యంగా ఉంటూ సింగరేణిలో కార్మిక వర్గ పోరాటాలను నడిపించారు. కేవలం ఆర్గనైజర్లు మాత్రమే రహస్యంగా ఉన్నారు. ఆ రకంగా పార్టీ రహస్యంగా ఉంటూ ఉద్యమాలు బహిరంగంగా కొనసాగినాయి. అట్లా కామ్రేడ్స్, టైం లేదు, ఇక చాలు అనేది విషయం చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ప్రజాయుద్ధ పొంద ప్రజలందరూ పాడుకోవాల్సింది. దీర్ఘకాలం ఎందుకు పడుతుంది అనుకుంటే రకరకాల కులాలు, మతాలు, వర్గాలు, భాషలు, వెనుకబాటుతనాలు అనైక్యత ఉండడం, వీళ్ళందరినీ ఐక్యత చైతన్యం తీసుకురావాలంటే లేటు పడుతుంటా ఉంటుంది. అట్లే మన ప్రజాయుద్ధాన్ని పాలక వర్గాలు హింస ద్వారా అణచివేస్తుంటా ఉంటుంది. కాబట్టి మనం రక్షణ కోసం మన యుద్ధాన్ని బలోపేతం చేసుకోవడానికి మనం కూడా ఆయుధాలు పట్టాల్సిన పరిస్థితి ఉంటుంది అని పార్టీ నిర్ణయించుకొని ప్రజలకు ఆయుధాలను ఇచ్చింది. అట్లా ఆ రకంగా రక్తాన్ని ధారపోసుకుంటూ వందలు వేలాది మంది అమరులవుతూ కూడా ప్రజా ఉద్యమాలను నడపడానికి, ఆ ఉద్యమాల నుంచి పూర్తికాలం కార్యకర్తలుగా రిక్రూట్ చేసుకొని మరో ప్రాంతం పంపించడానికి, అట్లా ఉద్యమాన్ని విస్తరింపజేయడానికి పార్టీ ప్రయత్నించి వచ్చింది. అంతే తప్ప జార్ఖండ్లో ఛత్తీస్గఢ్లో అడవుల్లోకి పోయి రహస్యంగా ఉంటూ పాటలు, కవితలు, కథలు రాసుకుంటూ అక్కడ ఉండాలని పార్టీ అనుకోలేదు. కానీ బహిరంగంగా ఉన్నవాళ్ళు మావోయిస్టులకు ప్రజా పొందలేదు, ప్రజలకు దూరమైనలు, వీళ్ళు టెర్రరిస్టులు, వీళ్ళు వెనక ప్రజలు లేరు అని మొదటి నుంచి మాట్లాడుతూ వస్తున్న వాళ్ళు బహిరంగంగా వాళ్ళు ఏం చేస్తున్నారో ప్రజలందరికీ అర్థమవుతున్న విషయమే. చట్టబద్ధంగా, ప్రజాస్వామ్యబద్ధంగా, శాంతియుతంగా పార్లమెంటు పండాలో ఎక్కడ ఏమైనా చేసినా ప్రజలలో చైతన్యం తీసుకొచ్చిన సింగరేణులు అయితే వీళ్ళ డెలిగేట్స్ అందరూ పండుగలు వస్తే కళకు పూజలు పెట్టుకొని మైసమ్మ దగ్గరికి, పోషమ్మ దగ్గరికి పోయి గోర్లు కోసుకొని పూజలు చెప్తారు, చల్లంగా బతుకుండాలని ఎర్ర జెండాలు పెట్టుకొని సమ్మేళనలకు వస్తారు. ఇంటికి పోయినాక పూజలకు పోతారు. ప్రజల్ని విమర్శించడం లేదు. ఈ పార్టీలు ప్రజలను చైతన్యవంతం చేయకుండా వర్గ పోరాటాల్లో అనుభవం వచ్చేలాగా వాళ్ళకు తరపు వీధిని ఇవ్వకుండా వీళ్ళకే లేదు, ఇంకా వాళ్ళకేమిస్తారు? వీళ్ళకి కావాల్సింది ఆఫీసులల్లో కడుపులో చల్ల కదలకుండా ఉంటూ ప్రజా యుద్ధం అవసరం లేదు, సాయుధ పోరాటం అవసరం లేదు, పార్లమెంటు పందా ద్వారానే సోషలిజం తీసుకొస్తాం అంటూ చెప్పే వాళ్ళందరూ పార్లమెంటు పందాలో సోషలిజం తీసుకొచ్చుడు కాదు కదా. కొండపల్లి సీతారామయ్య చెప్పేవాడు అప్పుడు. వాళ్ళు సిపిఐలు ఉన్నప్పుడు ఎప్పుడు ఇంటికి పోయి మీటింగులు చేసుకునేటోళ్ళట, ఆ ఇంట్లో అడిగేటోళ్ళట, ఏళ్ళ తరబడి మీకు అన్నం పెడుతున్నా, మీరు మీటింగ్ చేసుకుంటాను, సోషలిజం అని మాట్లాడతాను, మీకు వండి పెట్టి మాకు సోసత్తాను కానీ సోషలిజం అయితే ఎత్తలేదు అని. అయ్యా, మరి పార్లమెంటు పందా ద్వారా సోషలిజం రాదని ప్రపంచవ్యాప్తంగా అర్థమైన తర్వాతనే కదా ఆయుధాలు పట్టుకున్నారు ప్రజలు.
కాబట్టి ప్రజల కామ్రేడ్స్, ఈ పార్లమెంట్ పందాలు సోషలిజం తీసుకొస్తానంటోళ్ళు ప్రజల్ని ఐక్యతం చేయకుండా వాళ్ళ చరిత్ర అంతా మనకి ఎట్లా కనపడుతూ ఉంటుంది అంటే, ప్రతిపక్షాలను ఐక్యం చేస్తారు, బూర్జువా పక్షాలను ఐక్యం చేసి అధికారంలో ఉన్న పక్షాన్ని గద్దెదించి ఇంకో బూర్జువా నాయకుల్ని గద్దెక్కించడానికి ప్రతిపక్ష బూర్జువా పార్టీలను ఐక్యం చేయడానికే సిపిఐ సిపిఎంలు ప్రయత్నం చేస్తారు తప్ప ప్రజల్ని మాత్రం ఐక్యం చేయరు. కార్మికుల్ని, కర్షకుల్ని, విద్యార్థుల్ని, మేధావుల్ని, రచయితల్ని ఐక్యం చేసి సంఘటిత పోరాటాలు చేయడానికి మాత్రం వీళ్ళకు ఎన్ని అవకాశాలన్నా ఆ ప్రయత్నం ఎప్పుడు చేయరాదని మనం చెప్పుకోవడం ఎందుకు? వాళ్ళ చరిత్ర అంతా అలా ఆ రకంగా ఉన్నది. 50 సంవత్సరాల క్రితమే మనం చెప్పుకున్నాం, దొంగ నోట్ల దొంగ ఓట్ల రాజ్యం ఒక్క రాజ్యమా అని. కానీ ఇప్పుడు ఆ బూర్జువా పాలకులు కూడా ఇదే మాట మాట్లాడుతున్నారు. ఈ బూటకం స్వాతంత్రము, ఈ బూటకం ప్రజాస్వామ్యం, ఎన్నికల ద్వారా అధికారంలో కచ్చతట్లేదు. ఎన్నికల సంఘంతో పాటు అన్ని సంఘాలు కేంద్ర ప్రభుత్వం చేతిలో పెట్టుకొని తనకు అనుకూలంగా ప్రయోగించుకుంటుంది. ఈ పద్ధతులలో అధికారంలో ఖర్చు తట్టలేదని మనం చెప్పడం కాదు, బూర్జువా పాలకులు చెప్తున్నారు. కాబట్టి కామ్రేడ్స్, దీర్ఘకాలిక ప్రజాయుద్ధ పంతాలు మాత్రమే కష్టాలు, నష్టాలు, ఓటములు, విజయాలు ఎన్నెదురైనా ప్రజలు తమ కోసం తమ దోపిడీ పీడలను విముక్తి కావటానికి తమ కోసం రక్తం ధారపోసుకుంటారని కూడా ప్రజలు పోరాడతారు. అది మానవ సామాజిక చరిత్ర నుంచి అర్థమవుతున్న విషయం. భవిష్యత్తులో కూడా ఇదే రకంగా విప్లవాలు కొనసాగుతాయి. అయితే వాళ్ళు చెప్తున్నట్టుగా ప్రపంచం మారుతున్నది వాస్తవమే. ఎటు దిక్కు మారుతున్నది? సామ్రాజ్యవాదుల దుర్మార్గాలు పెరిగిపోయినాయి, బహుళ జాతి సంస్థల దుర్మార్గాలు పెరిగిపోయినాయి, భారత బూర్జువాల దళారి బూర్జువాల దుర్మార్గాలు, విధ్వంసాలు, రక్తపాతం పెరిగిపోయింది. పాలకుల, ముఖ్యంగా బీజేపీ మనవాద పాలకుల దుర్మార్గాలని పెరిగిపోయినాయి. ప్రజల బ్రతుకులు మరింత దుర్భరమై విప్లవించక తప్పని పరిస్థితులు పెరిగిపోయినాయి. ఇది మాత్రమే మరింత తీవ్రమైన పరిస్థితి. అయితే దీంతో పాటుగా ఫాసిస్టు దమనకాండ కూడా పెరిగిపోయింది. వాళ్ళు చెప్పదలుచుకున్నది ఇదే, దమనకాండ పెరిగిపోయింది, శత్రు బలం పెరిగిపోయింది, యుద్ధం వద్దు, ఆయుధాలు వాళ్ళ కింద చేతుల పెట్టి మోకరిల్లుదామని వాళ్ళు చెప్తుండ్రు. లేదు, మరింత గట్టిగా పోరాటం చేయాలి, కిటికీలు మగిలింత గట్టిగా బిగించాలి. అయితే మరి ఇంత బలవంతుడైన శత్రువు ముందు ఒకప్పట్లాగా కేవలం పోలీసులు, ఈ దేశ పోలీసుల బలం మీదనే ఆధారపడి విప్లవోద్యమాలు అంచడం లేదు. దీని వెనక సామ్రాజ్యవాదులు ఉన్నారు, బహుళజాతి సంస్థలు ఉన్నాయి, ఇజ్రాయిల్ టెక్నాలజీ ఉన్నది, మనువాదుల హస్తం ఉన్నది. వీళ్ళందరూ కూడబలుకొని విప్లవోద్యమాన్ని దెబ్బతీసడానికి కుట్రపూరితంగా బలాన్ని ప్రయోగిస్తున్నారు. కాబట్టి ఇలాంటి పరిస్థితులలో దండకారణ్యం ఉంటే నష్టపోడు సహజం. పార్టీ ఏం చేయాల్సి ఉండే? ఈ మధ్యన పార్టీ కూడా చెప్పింది, మేము కొన్ని లోపాలు జరిగినాయి, మా శక్తులను వికేంద్రీకరించుకోవాల్సిన అవసరం ఉండే, ఇతర ప్రాంతాలకు కూడా కొంత పంపాల్సిన అవసరం ఉండే. నిజమే, ఆ ఆలోచన అంతకుముందు కూడా పార్టీకి ఉన్నది. కేవలం దండకారణ్యంలో ఉంటే దెబ్బతింటాం. ఇలా దండకారణ్యం దక్కించుకోవాలంటే దండకారణ్యం లాంటి బలమైన ఉద్యమ ప్రాంతాలను చుట్టుముట్టు తయారు చేసుకోవాలి. పట్టణ ప్రాంతాలలో ఆర్గనైజేషన్ డెవలప్ చేసుకోవాలి. ఇతర రాష్ట్రాల్లో, ఇతర జంగళ్ళల్లో మన బలాన్ని డెవలప్ చేసుకోవాలి. దాని మీద ఆధారపడే దండకారణ్యాన్ని దక్కించుకోగలుగుతామని పార్టీ ఎప్పుడో నిర్ణయించుకున్నది. పార్టీకి అవగాహన ఉన్నది. ఆ అవగాహన ఉన్నది కాబట్టే పార్టీ కేంద్ర కమిటీలో పట్టణ ప్రాంతాల ఆర్గనైజేషన్ కాపాడుకోవడానికి అర్బన్ సబ్ కమిటీని కూడా ఏర్పాటు చేసుకొని బాధ్యతలలో పంపడం జరిగింది. కానీ కామ్రేడ్స్, ఆ తర్వాత వివిధ ప్రాంతాలలో ఆర్గనైజేషన్ డెవలప్ అయింది. ఆ రీజియన్ కమిటీలు కొన్ని ఏర్పడ్డాయి. కానీ కాంగ్రెస్ జరిగిన కొద్ది కాలం లోపట్నే అర్బన్ కమిటీ మెంబర్లు అరెస్టులకు, హత్యలకు గురైనలు,
అనుకున్న నిర్ణయించుకున్న పద్ధతులలో ఉద్యమాన్ని కాపాడుకోలేకపోయినాం, విస్తరింపజేసుకోలేకపోయినాం. కారణం అదే తప్పితే వాళ్లకు ఈ మారుతున్న ప్రపంచం మీద అవగాహన లేక కాదు. కొత్త కొత్త నిర్ణయాలు తీసుకొనడంలో వెనకబడతనం లేదు. అయితే వైఫల్యాలు లేవా? వైఫల్యాలు ఏ ఉద్యమానికైనా వైఫల్యాలు ఉంటాయి. దాని నుంచి గుణపాఠం తీసుకుంటారు, మళ్ళీ కొత్త ఎత్తుగడలు రూపొందించుకుంటారు. మళ్ళీ మొదటి నుంచి ఆయన ప్రారంభించి మళ్ళీ ఉద్యమాలు బలపడుతుంటా ఉంటాయి. నక్సల్బరీ శ్రీకాకుళ ఉద్యమాలు దెబ్బతినిపోయాక వ్యక్తులుగా 4-5 మిగిలి కూడా మళ్ళీ ఎంత విస్తరించిందో మనకందరికీ తెలిసిన విషయమే. కాబట్టి అధైర్యపడకుండా, ప్రజల మీద నమ్మకం కోల్పోకుండా విప్లవం మళ్ళీ ముందడుగేస్తుంది. మారుతున్న పరిస్థితిని ఉపయోగించుకొని ఉద్యమం బలపడుతుంది అని ఆశిస్తూ విప్లవోద్యమానికి అనుకూలంగా అండగా ఉంటూ కొనసాగించాల్సిన అవసరాన్ని గుర్తించు అమరుల వీళ్ళ ఆశయాలను కొనసాగిస్తారని ఆశిస్తూ లాల్ సలాం.